హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలం అర్పించుదుము. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించున్నది అనుగ్రహించి నడిపించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని, అద్భుతమైన కార్యాలు అనేక మంది ఈరోజు రుచి చూసినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక స్త్రీ రాత్రికాల సమయంలో స్తుతించినప్పుడు తెల్లవారేసరికి ఏం జరిగిందో, ఆమె జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటో ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారి స్తుతి అంటారు. ఏంటండి స్తుతి? అసలు ఎందుకని స్తుతించాలండి మనం అని చెప్పి అంటూ ఉంటుంటారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నాకు ఒక శరీరమును అమర్చితివి, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 139వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి? స్తుతించడానికి కారణం ఏంటి అని చెప్పి మీరు అడుగుతున్నారా? అయితే ప్రియులారా, ఈ అధ్యాయం మనకు జవాబిస్తూ ఉన్నది. నెంబర్ 1, దేవుడు మనం సృష్టించినందుకు దేవుడు మనం స్తుతించాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుని స్తుతించడానికి కొనియాడటానికి గల కారణాలను ఏమీ మనం చెప్పలేం, కానీ ఎన్నో వేలాది కారణాలు కలవు. ఒకే ఒక ఉదాహరణ చూడండి ప్రియులారా. మన శరీరాన్ని ప్రభు ఎంతో ఆశ్చర్యంగా సృష్టించాడు. నువ్వు గ్రహించినట్లయితే దేవుని స్తుతించకుండా ఉండలేవు. 263 ఎముకలు, 970 మైళ్ళ పొడవు గల రక్తనాళాలు, 600 కండరాలు, నాలుకలో వేలాది గ్రంథులు, చెవిలో 20,000 శబ్దంలో గ్రహించేటువంటి కర్ణవేరి, రక్తంలో లక్షలాది జీవకణాలు, ఇంకా దాడి చేయి సూక్ష్మగ్రీవులతో పోరాడే రక్తము, తెల్ల రక్తకణాలు ఉన్నాయి రక్తాన్ని గడ్డగొట్టకుండా చేయడానికి. అలాగే మన యొక్క సెల్స్ను కోట్ల సంఖ్యలో అమర్చిన్నాడు దేవుడు. ఆహా, ఆయన బుద్ధి జ్ఞానములు గ్రహింపసక్యముగానటువంటివి, గ్రహింపనసక్యములు. ఇంత ఆశ్చర్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఒక కవి ఇలా చెప్తూ ఉన్నాడు, చేశాడు సృష్టి యావత్తు మానవుని కొరకు, మానవుని సృష్టించాడు తను ఆరాధించుటకు. హల్లెలూయా. చూసారా ఏంటంటే, దేవుడు చేశాడు సృష్టి యావత్తు మానవుని కొరకు, మానవుని సృష్టించాడు తను ఆరాధించుటకు. హల్లెలూయా. అందువల్లనే మానవుడు దేవుని స్తుతించుటకే సృష్టించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. 139వ కీర్తన 14వ వచనం, నేను కలుగజేసిన విధము చూడగా, దావీదు అన్నాడు, నీవు కలుగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్పి కీర్తనకారుడు పాడుతున్నాడు. 139వ కీర్తన 14వ వచనంలో. హల్లెలూయా. కాబట్టి దేవుడు అధిక స్తోత్రము పొందదగినటువంటి వాడు, కాబట్టి మనం దేవుని స్తుతించాలి. వింటున్నారు జాగ్రత్తగాను. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినుడినై ఉన్నాడు. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినటువంటి వాడు. 48వ కీర్తన 1వ వచనం, 96వ కీర్తన 4వ వచనం. ఒక అద్భుతమైనటువంటి విషయం, ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఈ సంఘటన వింటే దేవుని ఎందుకు స్తుతించాలి అనేటువంటి ప్రశ్న ఇంక మనలో రాదు. అది సిలువ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం. ఫ్రాన్స్ దేశపు రాజు అయినటువంటి ఫిలిప్ అగస్టిన్ గారు తన సైన్యాధిపతిని అందరినీ పిలిపించాడు. వారి ఎదుట ఏం చేశారంటే, ఆ రాజు మగుటాన్ని తీసి, అంటే రాజుగారికి ఉన్న కిరీటాన్ని తీసేసి బల్ల మీద పెట్టాడు. దాని మీద ఏమని రాశాడు తెలిసేనా? యోగ్యత గలవానికని చెప్పి రాశాడంట. నా కిరీటం మీద యోగ్యత కలిగినటువంటి వానికి ఈ కిరీటం అని రాసిపెట్టి, సైనికులారా, ఈ కిరీటాన్ని నేను ధరించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మన దేశమందు ఎవరు గొప్ప సహాయ కార్యక్రమాన్ని, ఈ యొక్క సాహస కార్యక్రమాన్ని ప్రజలందరికీ సహాయపడాలి, అలాగే మన దేశాన్ని మనం యుద్ధంలో నెగ్గించుకోవాలి. కాబట్టి అటువంటి సాహస కార్యక్రమాలు ఎవరైతే యుద్ధంలో జరిగిస్తారో వారికి ఈ కిరీటం ఖచ్చితంగా బహుమతికి ఇచ్చేసేసేయాలి అని చెప్పి రాజుగారు ప్రార్థన చేశారు. ఇది నాది కాదు, ఇంకా ఈ యుద్ధంలో ఎవరైతే బహుపరాక్రమం కలిగినటువంటి వారుగా సాహస కార్యాలు చేస్తారో వాళ్ళకి ఈ కిరీటం పెట్టేద్దాం, వాళ్ళకి చెందుతుంది అన్నప్పుడు సైనికులంతా కూడా నూతన బలంతో యుద్ధ రంగంలోకి దూకారు. హల్లెలూయా. రాజుగారు కూడా ఒక సైనికుని వలె ఆ యుద్ధ రంగంలోకి దూకాడు. ఖడ్గాన్ని చేత పట్టుకుని యుద్ధంలో దిగాడు. సైనికులు ప్రోత్సహించాడు. తల్లడిల్లిచ్చినటువంటి పాదములను బలపరిచాడు.
ఆందోళనతో ఉన్న వారందరినీ కూడా మరి ధైర్యపరిచాడు. హల్లెలూయా. అందరికీ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి బలపరిచాడు. యుద్ధ రంగంలో ముందు వరుసలో నిలబడి వీరత్వాన్ని వెల్లడి చేసి శత్రుదేశపు రాజును హతమార్చాడు, జయం పొందాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం చేయడానికి వెనకబడుతున్న వారిని ఎంకరేజ్ చేశాడు. వాళ్ళందరినీ కూడా దేవుని వైపు, ఆ యుద్ధం వైపు నడిపించాడు. అందరికంటే ముందు రాజుగారు ఉన్నాడు. బహు పరాక్రమం కలిగినటువంటి వాడికి యుద్ధం చేశాడు, సాహస కార్యాన్ని ప్రదర్శించాడు, శత్రురాజును సంహరించాడు, విజయం పొందాడు. మరలా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాజు సమ్ముఖానికి వచ్చారు. అందరూ కూడా సైనికులందరూ సమావేశమయ్యారు. అప్పుడు కిరీటం ఎవరికి పెట్టాలి? సైనికులందరూ అంటూ ఉన్నారన్నమాట, రాజా మీరు తప్ప ఈ కిరీటాన్ని ధరించడానికి యోగ్యులు లేరెవరును. ఎందుకంటే సాహస కార్యం చేసింది మీరే, మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసింది మీరే, అందరికంటే ముందున్నది మీరే. మీరే ఈ యుద్ధాన్ని జయించడానికి కారకులు, మీరే శత్రువును సంహరించారు. కాబట్టి ఈ కిరీటం ధరించడానికి యోగ్యులు ఎవ్వరూ లేరు, మీరే అని చెప్పి రాజుని కొనియాడారంట. హల్లెలూయా. ఈరోజు నాకు గమనించాలి, ఎవరా రాజు? మన యేసుక్రీస్తు ప్రభువారే. కల్వరి యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా శత్రువుని ఎదిరించి లోకాసును శరీరాసును సాతానుపై జయం పొందాడు. ఆయన తన పవిత్ర రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచాడు. కాబట్టి కనుక ఎల్లప్పుడూ కూడా జీవజలములతో మనల్ని ఊరడించుచున్నాడు. మనం ఆయనకు పెట్టేటువంటి కిరీటం బంగారంతో కూడింది కాదు, అది స్తుతుల కిరీటం. హల్లెలూయా. నువ్వెంతగా స్తుతిస్తే అంత గొప్ప కిరీటాన్ని దేవునికి పెట్టగలుగుతావు. స్తుతులతో కూడిన కిరీటం, అది హృదయాంతరంగం నుంచి వచ్చేటువంటి ప్రేమ, కృతజ్ఞతతో కూడినటువంటిది. రాజు అయినటువంటి దావీదు ఏమంటాడు తెలుసా? కీర్తనీయుడైనటువంటి యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను రక్షిస్తూ ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు. 18వ కీర్తన 3వ వచనంలో. ప్రియులు గమనించాలి, పరలోకమందున్నటువంటి 24 పెద్దలు కూడా నీవు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషల మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం ఇక్కడ చూస్తూ వచ్చి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. స్తుతించిన దేవుని ఆజ్ఞగా ఉన్నది కాబట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ప్రభుని స్తుతించుడి అనేటువంటి ఆజ్ఞ పదే పదే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు అని చెప్పి రాస్తున్నాడు. కొందరు వాదన ఇలా ఉన్నది, మానక ప్రభుని స్తుతించిన ఎడల ఆయన విసుగు చెందును కదా, మండిపడును కదా. ఎవరైనా సరే పదే పదే మీ వద్దకు వచ్చి మీ సహాయానికి వందనాలు అని చెప్పి తరచుగా చెప్పిన ఎడల మనం మండిపడినట్లు ఆయన కూడా మండిపడును కదా అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ఇది మానవ జ్ఞానం, ఇది మనుషులను ప్రియులు గమనించాలి. సరిగా కనబడినా కానీ వాళ్ళు చెప్పిన లాజిక్ నిజమే, అంతమాట పదే పదే అంటే చిరాకొస్తుందిగా. నో, దేవుని ఎదుట వెరితనంగా ఉన్నది ఈ ఆలోచన. ఎందుకంటే కోట్లాది దేవదూతలు ఏం చేస్తున్నారు తెలుసా? స్తుతుల మధ్య ఆ కోట్లాది దేవదూతలు దేవుడు అంటే పరిశుద్ధుడు అని చెప్పి స్తుతిస్తూ ఉంటుంటే, ఆ కోట్లాది దేవదూతల మధ్య దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నివసిస్తూ ఉన్నాడు. దేవదూతలు ఆయన కొనియాడుతున్నారు. పరలోకమంతా కూడా స్తుతులతో నిండి ఉన్నది. ఆయన ఎన్నడూ కూడా స్తుతులను బట్టి మండిపడువాడు కాదు, స్తుతిని బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. మనం ఆయన స్తుతించడానికే సృష్టించబడతామని చెప్పి మనకూడదు. సృష్టించబడబో జనము యెహోవాను స్తుతించును అని కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నది. 102వ కీర్తన 22వ వచనం ఏమని తెలుసా? సృష్టింపబడబో జనము యెహోవాను స్తుతించుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కీర్తన 107:8లో ఉన్నది. కాబట్టి ఈ విధంగా స్తుతించే దేవుడేమి చిరాకుపడ్డో, స్తుతించే దేవుడేమి కోప్పడ్డో, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కాబట్టి నీ స్థితి మారేంత వరకు, నీ స్థితి మారినా సరే, నీ స్థితి మారిపోయినా సరే, నువ్వు మరణించే వరకు, నువ్వు మట్టిలో చేరేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్తుతులకు యోగ్యుడు, స్తుతింపదగిన వాడు. కాబట్టి అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నిత్యము స్తుతించే వారుగా ఉండటానికి, మట్టిలో చేరేంత వరకు, మరణం అయ్యేంత వరకు స్తుతించే వారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.